పూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? నీవు నేను మనందరం ఏ పాటి వారం? దేవుని మన రక్షకుడైన యేసు ప్రభు దయ వలన మనము ఈ దినము జీవించి ఉన్నాం. దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ సమయమందు మీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించబోతుండగా మాతో మాట్లాడు. అయోగ్యుడను ప్రభా, మీ కృపను బట్టి మమ్మలను జ్ఞాపకం చేసు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యములు మనం ఎన్నో సంగతులు మనం వింటా ఉంటాం. మరి వాటిని గురించి మనము ఆలోచించడానికి ఇలా వాక్యం వింటున్నప్పుడే మనకు అర్థమయ్యింది, చదువుకుంటాం. కొన్నిసార్లు మనం మానవులం కదా, మన ఆలోచన కొంతవరకే. దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు వింటా ఉన్నప్పుడు ఏదో ఒక కొత్త విషయం మనకు తెలిసింది. ఎందుకంటే వాక్యము దేవుని నోటి మాట. ఆ దేవుని నోటి మాటలో నుండి జీవజల ప్రవాహాలు వస్తాయి. అనగా తెలిసిన వాక్యమే అనుకుంటాం, కానీ ఇంకా అద్భుతమైన బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. మరి ఈ యొక్క వచనములో ఎంతో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. అనగా మానవుడితో దేవుడు సహవాసం చేయాలని ఆశిస్తున్నారు. మరి మానవుని పాపము దేవునికి మానవునికి అభ్యంతరంగా అడ్డుగా వచ్చింది. మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. మరి ఏమి చేయాలి? మరి మానవుని పాపము దేవుని ముఖమును మనకు మరుగుపరిచెను కనుక మన దోషములు దేవునికిని మనకును అడ్డుగా వచ్చాను. కనుక దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? మరి మానవుని పాపము దేవుని కనబడకుండా చేయాలంటే, మానవుని పాపము కనబడకుండా చేయటానికి ప్రాయశ్చిత్తము అనేది అవసరం. ప్రాయశ్చిత్తము అంటే కప్పివేయుట. అనగా మానవుని పాపము దేవునికి కనబడకుండా కప్పివేయుట, దానిని ప్రాయశ్చిత్తం అంటారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభువారు పాపమును కప్పివేయటమే కాదు, పాపమును తీసివేసి ఇక ఎన్నడనూ జ్ఞాపకము చేసుకొనను అని క్రొత్త నిబంధనలో ప్రభు రక్తం వలనైన క్రొత్త నిబంధన మానవులందరితో చేశారు. యేసు క్రీస్తు ప్రభు నీ ఎవరైతే అంగీకరిస్తారో వారు క్రొత్త నిబంధన, అది నిరంతరము నిలిచే నిబంధన, అది యేసు ప్రభు రక్తముతో చేయబడిన నిబంధన. ఆ నిబంధన అంటే ఒప్పందము. దేవుడు మానవులతో, బైబిల్ అంతటిలో కూడా రక్తం యొక్క ప్రాధాన్యత ఎంతో ఎక్కువగా కనబడుతుంది. మనము చూస్తే మరి ఎన్నో అధ్యాయాలలో పాత నిబంధన గ్రంథాలలో బలులు కనపడతాయి. రక్తమును అర్పించి, గొర్రె పిల్లను దేవునికి బలిగా అర్పించి, ఆనాటి ప్రజలు వారి పాపములను దేవుని కనబడకుండా ప్రాయశ్చిత్తార్థమై గొర్రె పిల్లలను అర్పించారు. ఈ విధంగా మానవుని ప్రాణము
రక్షణ పొందాలంటే, మానవుని ప్రాణము ఆశోదించబడాలంటే, మానవుని ప్రాణము గోతికి పోకుండా ఉండాలంటే, మానవుని ప్రాణము నరకానికి పోకుండా ఉండాలంటే, మానవుని ప్రాణము నాశనము కాకుండా ఉండాలంటే, మానవుని ప్రాణానికి మూలం రక్తము అని మనం చదువుకున్నాం. రక్తములో ప్రాణం ఉంటుంది. ఇది బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది, వైద్యశాస్త్రము సెలవిస్తూ ఉంది. ప్రపంచములో మానవులందరికీ తెలిసిన సత్యము, రక్తములో ప్రాణం ఉంటుంది. ఏ జీవి అయినా కానీ జీవులన్నిటిలో ప్రధాన జీవి ఇదిగో మానవుడు. కనుక మానవుని యొక్క పాపము మానవుని ప్రాణాన్ని చంపేస్తుంది, తీసేస్తుంది. అందుకే మానవుని పాపము తొలగించబడటానికి మానవుని కోసం దేవుడు రక్తమును ఏర్పాటు చేశాడు. అందుకే మానవుని పాపము తుడిచివేయబడాలన్నా, మానవుని పాపము తొలగించబడాలన్నా, మానవుని పాపము మానవుని నుండి దూరమైపోవాలన్నా ఇదిగో రక్తము కావాలి. ఆ రక్తము భూమి మీద ఉన్న గొర్రెల రక్తము, మేకల రక్తము కాదు. అది యేసు క్రీస్తు ప్రభు రక్తం. అనగా దేవుడే మానవ రూపిగా భూమి మీదకి వచ్చి ప్రభు తన అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించారు. ప్రభు రక్తమునందు విశ్వాసముంచి రక్తము, ప్రభు రక్తము ప్రభు మరణాన్ని సూచిస్తుంది. అనగా ప్రభు మరణము అది మానవులందరి పాపమునకు శిక్ష ప్రభువే భరించాడు. అందుకే ప్రభు యొక్క మరణమును నీవు ఆశ్రయించినట్లయితే నీ శిక్ష ప్రభు భరించాడు అని నువ్వు నమ్మావు. తద్వారా నీకు శిక్ష రాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ మానవుడైనా, మానవుడు నేరస్తుడే, మానవుడు అపరాధి, మరి మానవుడు శిక్షకు పాత్రుడు. మానవుడి యొక్క పాపము నాకు శిక్ష మానవుని మీదకి రాకుండా ఉండాలంటే దేవుడు మానవులను ప్రేమించి మానవులందరి పాపములకు శిక్ష మానవులు అనుభవించకూడదని, దేవుడే అనుభవించాలని మానవుని చేసిన దేవుడే మానవుడై భూమి మీదకి వచ్చి మన కొరకు మన శిక్ష పొందారు. మన శిక్ష దేవుడు పొందటమే ఆ ప్రభు మరణం. ఆ ప్రభు మరణములో రక్తము ఇమిడి ఉంది. ప్రభు రక్తమును చిందించాడు భూమి మీద. అందుకే మానవుడు యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ మానవుని ప్రాణమునకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అనగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అండి. మనము చదువుకున్న వాక్యంలో లేవి 17:11లో రక్తము బలిపీఠం మీద పోయబడాలి అని రాయబడి ఉంది. అనగా బలిపీఠం అంటే దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఒక శ్రేష్టమైన దేవుడు ఏర్పరిచిన స్థలము. ఆ బలిపీఠం దగ్గర మానవుడు వచ్చినప్పుడు దేవుణ్ణి కలుసుకుంటాడు. దేవుడు మానవుడు కలుసుకునే స్థలమే బలిపీఠం. ఈ భూమి మీద మానవుడు దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్ళాలి. అక్కడ మానవుని పాపమునకు
సమాధానపరిచే కార్యము ఆ బలిపీఠం మీద జరిగింది. బలిపీఠం మీద గొర్రె పిల్ల బలిగా అర్పించబడుతుంది. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనకొక బలిపీఠము కలదు. అలాగే కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, మన పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభువే. అనగా బలిపీఠం మీద గొర్రెపిల్ల రక్తం పోయబడినప్పుడు ఆ మానవుడు బలిపీఠమును సమీపించినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న రక్తము మానవుని పాపమును సంధించి మానవుని పాపమునకు క్షమాపణ, మానవుడు దేవునితో సమాధాన పరచబడటానికి ఏర్పాటు ఆ బలిపీఠం దగ్గరే ఉన్నాయి. 2వ కొరింథీ 5:21 ప్రకారం దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పాపముగా మారారు. అలాగే మన ప్రభు దేవుని నీతిని మనకు అనుగ్రహించాడు. అనగా ఆ ప్రభు మన పాపమును ఆయన వహించాడు. ఆ దేవుని నీతి ప్రభు మనకిచ్చాడు. ప్రభు నందు సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం దేవునితో సమాధాన పరచబడ్డాం. దేవునితో సమాధాన పరచబడటానికి బలిపీఠం మీద రక్తము పోయబడాలి. ఆ రక్తము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలలో వాక్యము రాయబడి ఉంది. నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమును బట్టి మీరు విమోచించబడతారని మీరు ఎరుగరా? అనగా మానవునికి విమోచన అనగా విడుదల కావాలి. మానవుని ఆత్మకు పాపము నుండి విడుదల కావాలి. మానవుని ప్రాణమునకు పాపము నుండి విడుదల కావాలి. బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది, మానవునికి విడుదల అనేక విషయాల నుండి కావాలి. పాపము నుండి విడుదల కావాలి అనగా, అలాగే మరణము నుండి విడుదల కావాలి అనగా, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారముల నుండి మనకు విడుదల కావాలి. అలాగే మన దోషములను నుండి మనకు విడుదల కావాలి. అలాగే సాతాను అధికారము నుండి మనకు విడుదల కావాలి. అలాగే ఈ చీకటి రాజ్యములో ఈ మానవుడు నశించిపోతా ఉంటే ఈ యొక్క లోక సంబంధమైన శరీరాశల నుండి, ఈ లోక బలము నుండి, మానవుడు అలవాట్ల నుండి, మానవుడు యొక్క లోకమునకు బంధించబడినటువంటి ఆ బంధకాల నుండి మానవునకు విడుదల కావాలి. అందుకే ఆ విడుదల ఇచ్చేది ఎవరు? వెండి బంగారాలు కాదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. వెండి బంగారాల చేత ఏ మానవునికి విడుదల లేదు. క్షయమైపోయే వస్తువులు భూమి మీద మానవుడు దేవునికి ఇస్తే ఆత్మకు విమోచన లేదు. అనగా అక్షయమైన శ్రేష్టమైన బలి దేవుడే మానవుని కొరకు ఏర్పాటు చేశాడు. ఆ శ్రేష్టమైన బలి ఆ ప్రభువారు యొక్క మరణ యాగమే. ఆ ప్రభు కలువరి శిలువలో ఎందుకు చనిపోయారు అంటే మన శిక్ష ప్రభు భరించటానికి. ప్రభు యొక్క శిలువ కార్యమును నీ కోసం ప్రభు చనిపోయారని నువ్వు అంగీకరించావా? ప్రభు రక్తము కాచింది నీ కోసమేనని నీవు తెలుసుకున్నావా? ఇదిగో పాపక్షమాపణ పొందావా?
పాపక్షమాపణ ప్రభువే ఇవ్వాలి, ఎవరన్నా ఇవ్వగలరా? భూమి మీద పాపములు క్షమించుటకు యేసు ప్రభు వారికి అధికారము కలదు. అనగా భూమి మీద మన యొక్క తెలివితేటలతో మనము దేవుని క్షమాపణ పొందలేం, దేవుని ఆశీర్వాదం పొందలేం. కనుకొని బలిపీఠం మీద అనగా దేవుడు మానవుడు కలిసి కొన్న స్థలము శిలువ దగ్గర కల్వరి అంటారు, దాన్ని గొల్గొతా అంటారు. కల్వరి అనేది లాటిన్ భాషలో కల్వరి అంటారు. ప్రభు నందు దానిని గొల్గొతా అని అంటారు. అనగా ప్రపంచంలో ప్రభు భూమి మీదకి వచ్చి భూమి మీద 2025 సంవత్సరాల క్రితం మనందరి పాప శిక్ష ప్రభు పొందారు. కలవరి దగ్గరకు ఏ మనుషుడు వస్తాడో ఆ మనుషుని ఆత్మకు, ఆ మనుషుని ప్రాణమునకు విడుదల ప్రభు ఇస్తారు. సహోదరి సహోదరులారా, కనుక మనము చదువుకున్న వాక్యములో ఈ రక్తము ఎలాంటిది? మన యొక్క రక్తము పాపమున్న రక్తము. కానీ యేసు ప్రభు వారి రక్తము అది ఎలాంటి రక్తం? అది నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి రక్తం. అందుకే ప్రభువుని అన్నారు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అన్నారు. అనగా ప్రభు భూమి మీదకి వచ్చి ఆ ప్రభు రక్తం పాపమున్న మానవులందరి కోసం, పాపులైన మానవులందరి కోసం ప్రభు రక్తము చిందించారు. అనగా మానవుడు ఇదిగో చనిపోయిన తర్వాత మానవుడు ఎదుర్కొనే 2 సంఘటనలు ఉన్నాయి. క్షమాపణ పొందిన మనుషుడు పరిశుద్ధ రాజ్యానికి వెళ్తాడు, దానిని మోక్షము అంటారు, లేక పరలోకం అంటారు. అలాగే ఏ మానవుడైతే పాపక్షమాపణ పొందకుండా చనిపోతాడో ఆ మనుషుడు దేవునికి విరోధమైన స్థలం ఉంది, అది సాతానుకు నియమించినటువంటి అది అగ్నిగుండము, ఆ స్థలానికి వెళ్తారు. దేహము చనిపోతుంది, మరి చనిపోయినప్పుడు ఆ మానవుణ్ణి పాతిపెడతారు లేక కాల్చివేస్తారు. కానీ మానవ ఆత్మను ఎవరు కాల్చివేయలేరు. మానవుని ఆత్మ ప్రాణాలు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అందుకే మానవుని ఆత్మ నిరంతరము జీవిస్తుంది. అనగా మానవుని ఆత్మ అనగా అంతరంగ మనుషుడు జీవించే ఉంటాడు. కానీ క్షమాపణ పొందకుండా నువ్వు పోతే, క్షమాపణ పొందకపోతే ఆ మనుషుడు నాశనకరమైన తరతరాలు యుగయుగాలు నిత్యము వగవగ మండే అగ్నిగుండానికి ఆహుతైపోతారు. ఆ శిక్ష మానవుడు పొందకూడదని, మానవుడి యొక్క ఈ పాప శిక్ష దేవుడే పొందాలని దేవుడే మానవ రూపిగా భూమి మీదకి వచ్చారు. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభు దేవుడు. ఎందుకనగా ఆయన కన్యక గర్భమున జన్మించి పరిశుద్ధుడై మానవులందరి పాపములకు శిక్ష అనుభవించాడు. ఆయన దేవుడు గనుక ప్రభు ముందే అన్నాడు, నా ప్రాణమిచ్చుటకు నాకు అధికారము కలదు, నా ప్రాణము తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, ఎవడును నా ప్రాణమును ఇయ్యలేడు అని ప్రభు చెప్పారు. ప్రభు తనంతట తానే మన కొరకు ప్రాణం ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కనుక ఆయన 3 దినములు సమాధిలో ఉండి తిరిగి లేచాడు. ప్రభువారి ఎదుట సమాధి మొక్కలైపోయింది, సమాధి మీద ఉన్న బండలు మొక్కలైపోయినాయి, భూమి కంపించింది,
రోమా సైనికులు వణికిపోయారు, రాజ్యాలు వణికిపోయినాయి. అంత గొప్ప దేవుడు మానవునిగా వచ్చారు అని నువ్వు తెలుసుకున్నావా? ఆ ప్రభు తిరిగి లేచారు. బైబిల్ గ్రంథంలో రాసి ఉంది, ఆయన ఇక్కడ లేడు, ముందే ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. అంత గొప్ప ప్రభు మానవులందరి పాపములు క్షమించటానికి ప్రాణమిచ్చారు, తిరిగి లేచారు. అంటే అనగా ప్రభు బిడ్డలందరూ నీతిమంతులుగా తీర్చబడటానికి తిరిగి లేచాడు. పాపమును ప్రభు తీసేసినప్పుడు ఆ మానవులు ఏమంటారు? నీతిమంతులు అంటారు. అనగా నీతిమంతులు అంటే వారు మోక్ష రాజ్యమునకు హక్కుదారులు, వారు దేవుని రాజ్యంలో ఉండటానికి హక్కుదారులు, వారు దేవునితో సంబంధం ఉన్న ప్రజలు, అందుకే నీతిమంతులు. ఈ మాట రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంది. ఆ ప్రభు మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేచెను. మన అపరాధములకు శిక్ష ప్రభు పొందాడు. మన అపరాధములకు శిక్ష ఆ ప్రభు మరణమే. అలాగే మనము నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి ప్రభు సమాధిని జయించి తిరిగి లేచాడు. సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించు. రక్షణ పొందావా? పాప క్షమాపణ పొందావా? యేసు క్రీస్తు ప్రభుకి హృదయం ఇచ్చావా? దేవా, నేను పాపినని నీ పాప జీవితాన్ని ప్రభు ముందు ఒప్పుకున్నావా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. బైబిల్లో చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కనుక మానవుడు బలిపీఠమును సమీపించాలి. మనము చదువుకున్న వాక్యములో ఆ బలిపీఠము మీద రక్తమును పోయాలి అని రాయబడి ఉందా? ఆ రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి మానవుని పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును. ప్రభు రక్తమంతా శిలువలో దారపోశారు. భూమి మీద దేవుని రక్తము చిందించబడింది. ఈ సంగతి నీకు తెలుసా? దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు భూమి మీద వచ్చాడు, భూమి మీదనే రక్తము చిందించాడు, భూమిని దేవుడు తన రక్తముతో తడిపాడు. భూమి మీద ఉన్న నీవు నేను ఆ ప్రభు రక్తమును ఆశ్రయించామంటే ఎంత ధన్యులమండి. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ప్రభు వారు 2 చేతులు చాచి చెప్తున్నారు, ప్రభు యొద్దకు వస్తావా? ప్రభు ఇచ్చే శ్రేష్టమైన క్షమాపణ పొందుతావా? మారు మనసు పొందకుండానే అలాగే ఉంటావా? సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడిగా బతిమలాడుతున్నాను, ప్రభువుని అంగీకరించండి. నీవు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నీవైనా నేనైనా, భూమి మీద ఉన్న మానవులందరం మీ మానవులమే కదండి. అంతలో కనబడి మాయమైపోయే ఆవిర్లాంటి వారు. మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే ఏం ప్రయోజనం? మన ప్రాణమునకు బదులుగా దేవునికి ఏమి ఇవ్వగలం? ఏమి ఇచ్చినా, ఎంత ఇచ్చినా క్షమాపణే పొందకపోతే ఏం ప్రయోజనం? దేవుడు మన ప్రాణము దేవునికి ఇవ్వకపోతే దేవునికి బాధ. తప్పిపోయిన గొర్రె, ఒక్క గొర్రె తప్పిపోతే కాపరి 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి వెళ్ళి తప్పిపోయిన గొర్రెని వెతకలేదా? మానవులు మారు మనసు పొందలేదంటే వారు తప్పిపోయిన గొర్రెలాగానే ఉన్నారు. అయినా నువ్వు క్షేమంగానే ఉన్నావు. దేవుడు నీ కోసమే చేతులు చాచి నిన్ను వెతుకుతున్నాడు. చేతులు చాచి వెతుకుతున్న ప్రభు చేతుల్లోకి వస్తావా? సహోదరి సహోదరులారా, ప్రభువుని అంగీకరించండి, రక్షణ పొందండి, విశ్వాసంతో ముందుకు సాగుతాం. అటువంటి శ్రేష్టమైన కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి మీ వాక్య వెలుగులో మా ప్రియ సహోదరి సహోదరు ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు దయచేయండి. పరిశుద్ధ జీవితం జీవిస్తూ నమ్మకంగా ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. మహిమా ఘనత మీకు ఆరోపిస్తున్నాను నాయన. యేసు ప్రభు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలు.